లెంటి కాలంలో 36వ రోజు పరిశుద్ధ మంగళవారం. మనల్ని దేవుని జ్ఞానమును గ్రహించమని మరియు ఆయన రెండవ రాకడ కోసం సిద్ధపరచమని గుర్తు చేస్తుంది. ఈరోజు మనం ముఖ్యంగా 3 అంశాలను ధ్యానిస్తాము. యేసు అధికారంపై ప్రశ్నలు, 10 మంది కన్యకల ఉపమానం, యూదా కుట్ర గురించి. ప్రార్థన. జ్ఞానముకు మూలమైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ మంగళవారం నీ పాదసంలో మోకరిల్లుతున్నాము. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎదుర్కొన్న విమర్శలను, శోధనలను మేము తలెత్తుకొనుచున్నాము. శత్రువులను ఆయనను మాటలలో చిక్కుకోవాలని చూసినప్పుడు ఆయన చూపిన దైవిక జ్ఞానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మా జీవితాల్లో కూడా మేము లోకపు ప్రశ్నలకు భయపడకుండా మీ ఆత్మ ఇచ్చే జ్ఞానంతో సమాధానం ఇచ్చే కృపను మాకు ప్రసాదించు. బుద్ధిగల కన్యక వలె మేము ఎల్లప్పుడూ ఆత్మీయ మెలకువలతో ఉండి నీ రాకడ కోసం సిద్ధపడేలా మాకు సహాయం చేయండి. మా హృదయాలలో ఉన్న అపనమ్మకం తొలగించి మీ అధికారమునకు మమ్మల్ని మేము లోబరుచుకునేలా మమ్మల్ని బలపరచండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి.